హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఏపీ డిఎస్సి అనంతరం విద్యా వాలంటీర్ల నియామకం అనే ఒక టాపిక్ అయితే ప్రచురించడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైమే మీరు చూస్తున్నారా? నా ఛానల్లోని కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన కంటెంట్ సంబంధించిన ప్రతి అంశం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఈనాడు దినపత్రికలో ఈరోజు డిఎస్సి అనంతరం విద్యా వాలంటీర్లను నియమించుకోవాలి అనే ఒక స్టోరీ అయితే వచ్చింది. దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఏంటంటే, ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు నియమించేందుకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ఆలోచిస్తుందని రాశారు. అలాగే 2030 నాటికి అన్ని బడులకు 4 స్టార్ రేటింగ్ సాధించేలా చర్యలు తీసుకుంటామని కూడా ఈ పత్రికలో రాయడం జరిగింది. ఈ మేరకు టీచర్ల కొరత లేకుండా చూడాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో డిఎస్సి అభ్యర్థులు ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఇప్పటికే మెగా డిఎస్సి అని చెప్పిన ప్రభుత్వం పలు కారణాల వల్ల నోటిఫికేషన్ అయితే వాయిదా వేసింది. అదే సమయంలో ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్న మాట, జూన్ 12 నాటికి ఉపాధ్యాయ ప్రక్రియ పూర్తి చేస్తాం అనేది చెప్తూ వస్తుందన్నమాట. మంత్రి నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. అయితే 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ తర్వాత ఉపాధ్యాయుల కొరత ఉంటే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని విద్యాశాఖ ఆలోచన చేయడం ఏంటో అర్థం కావట్లేదు. అంటే డిఎస్సి అనంతరము ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అవుతాయి, మరి ఖాళీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఖాళీలు విద్యా వాలంటీర్లతో భర్తీ చేయడం ఏంటనేది అభ్యర్థులు కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఖాళీలే ఉంటే విద్యాశాఖ వాలంటీర్లను నియమించుకోవడానికి బదులు టీచర్ల పోస్టులను పెంచొచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా అభ్యర్థుల్లో వస్తుందన్నమాట. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించిందని రాశారు. మొదట ఉపాధ్యాయుల సర్దుబాటు అంటే ట్రాన్స్ఫర్లు అలాంటివన్నీ చేసిన తర్వాత డిఎస్సి 2024 తర్వాత ఇప్పటికీ కూడా ఎక్కడైనా కూడా ఉపాధ్యాయుల కొరత ఉంటే అప్పుడు విద్యా వాలంటీర్లను నియమిస్తామని ఈ పత్రికలో ప్రచురించడం జరిగింది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి రోజుకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ అనేది రావడం జరుగుతుంది. అంటే కంపల్సరీగా డిఎస్సి ఉంటుంది, సో మేము ప్రిపరేషన్ కొనసాగించాలి అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. అవునండి, తప్పకుండా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో అభ్యర్థులు మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి, ఎలాంటి టైం వృధా చేయొద్దండి. ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.